హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫోబడి. మనం ఈ వీడియోలో సింప్లిఫికేషన్లో ల్యాడర్ మెథడ్ అనేది ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఈ సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సింప్లిఫికేషన్ యొక్క వెయిటేజ్ అనేది 2 to 5 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. సో దానిలో ల్యాడర్ మెథడ్ కూడా వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి టైప్స్, ఫస్ట్ టైప్ ఏంటంటే ప్లస్ సిరీస్ అండ్ మైనస్ సిరీస్. ఫస్ట్ మనం ప్లస్ సిరీస్లో చూద్దాము. మనకి మొత్తాన్ని వదిలేసి మనకి ఈ చివరిలో ఉన్నటువంటి ఈ ఫ్రాక్షన్ మాత్రం మనం తీసుకొని కన్సిడర్ చేద్దాం. ఆ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి నంబర్స్ ఏంటి? 4, 5. ఇప్పుడు మనము ఇది ప్లస్ సిరీస్ కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని ప్లస్లు ఉన్నాయి ఇండికేషన్ అనేది ఇక్కడ రాద్దాం. ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ముందు నంబర్కి ఈ నంబర్ని మనము యాడ్ చేస్తే చాలు. 5 + 4 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఈ 9కి దానికి ఉన్నటువంటి ప్రీవియస్ నెంబరు యాడ్ చేద్దాం. 9 + 5 14. దానికి ముందు ఉన్నటువంటి ప్రీవియస్ నెంబర్ని మళ్ళీ యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది మనకి? 23. సో ఇంకేమి లేవు కాబట్టి లాస్ట్ వచ్చినటువంటి నంబర్ ఎంత? 23. దానికి ప్రీవియస్గా ఉన్నటువంటి నంబర్ ఎంత? 14. సో ఆన్సర్ ఏంటి అంటే 23/14. మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు 10 సెకండ్స్లో అయితే ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫికేషన్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఇది మనకి టైప్ 1. నెక్స్ట్ టైప్ 2. టైప్ 2 అంటే మైనస్ సిరీస్. ఇక్కడ చూస్తే అన్నీ మైనస్లే ఉన్నాయి. సో మనకి లాస్ట్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ కన్సిడర్ చేసాం కదా ఇందాక మనం, ఇక్కడ కూడా దాన్ని కన్సిడర్ చేద్దాం. 4, 5. ఇక్కడ మిగతా నంబర్ల సైన్స్ అంతా మైనసే ఉంది కాబట్టి మైనస్ మనం ఎన్నైతే ఉన్నాయో అన్ని రాసుకుందాం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనకి ఈ ఇంతకు ముందు ఏం చేసాం? ప్లస్ సిరీస్లో యాడ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ 5 ఉంది, 5కి 4ని సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే 5 - 4 ఎంత వచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ అగైన్ 1 నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 1 - 5 ఎంత వస్తుంది? -4. -4ని ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ -4 - 1 ఎంత అవుతుంది? -5. రైట్. ఇక ఇంకేమైనా ఉందా మనం చేయడానికి? ఏం లేదు. కాబట్టి లాస్ట్ ఏదైతే నంబర్ వచ్చిందో మనకి దాన్ని ప్లేస్ చేసుకుందాం. -5. దానికి ముందున్నటువంటి నంబర్ ఎంత? -4. సో ఈ మైనస్కి క్యాన్సిల్ అయిపోయి మనకి లాస్ట్ ఎంత అయితే ఉందో 5/4. సో ఇది మనకి ఆన్సర్. సో ఇది మైనస్ సిరీస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేయన్ని మిక్స్డ్ ఉండొచ్చు. అంటే ప్లస్ మైనస్ ఉంటాయి. లేదు అంటే ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ 1 1 1 ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా 1 1 ఇట్లా ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ కూడా చేంజ్ అవుతాయి. అవి టైప్ 3. సో మనం టైప్ 3కి మూవ్ అవుదాం. సో ఇక్కడ మనకి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఇందాక దానిలో అయితే మొత్తం అన్నీ కూడా 1సే ఉంది. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ప్రాసెస్ అయితే ఒకటి 1/4. కాబట్టి మనం ఫస్ట్ 1 రాద్దాము, నెక్స్ట్ 4 రాసుకుందాం. నెక్స్ట్ కాబట్టి మనం ప్లస్ 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 రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి నంబర్ని ఇక్కడ రాద్దాం 3. ఇక్కడ ఉన్నటువంటి నంబర్ని ఇక్కడ రాద్దాం. అండ్ చివరిగా ఉన్న నంబర్ని ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ముందుగా ఈ నంబర్ని దీంతో మల్టిప్లై చేద్దాం. 3 4s ఎంత అయింది? 12. ఈ 12కి దాని ప్రీవియస్ నెంబర్ని యాడ్ చేద్దాం. 12 + 1 ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2ని 13తో మల్టిప్లై చేస్తే 26 వస్తుంది. ఈ 26 దానికి ప్రీవియస్గా ఉన్న నెంబర్ ఎంత అయితే ఉంది? 4 ఉంది. దానికి యాడ్ చేద్దాం. 26 + 4 30. నెక్స్ట్ అగైన్ ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేద్దాం. 130 30 అయింది. 30కి ప్రీవియస్గా ఉన్న నంబర్ ఎంత? 13. దాన్ని యాడ్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 40.
3. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే 43 డివైడెడ్ బై దానికి ఎంత ఉంది ముందు నంబర్ 30. సో మనకి ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్ ఎంత అంటే ఈ టైప్కి 43/30. నెక్స్ట్ టైప్ 4. ఈ టైప్ 4లో మనకి టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఈ మూడింటిని మిక్స్ చేస్తేనే టైప్ 4. అంటే ఇంటెన్సిటీ అనేది డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుకుంటూ పోతున్నాము. రైట్, సేమ్ అంటే ప్లస్ సిరీస్, మైనస్ సిరీస్ అండ్ టైప్ 3లో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని మిక్స్ చేస్తేనే టైప్ 4 వచ్చింది. సో మనకి చివరి ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఎంత అయితే ఉందో అదే కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ ఎంత ఉంది 1/5. సో ఆ నెంబర్స్ మనం రాసుకుందాం 1 and 5. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి సింబల్స్ ఫస్ట్ మైనస్, తర్వాత మైనస్, ఆ తర్వాత మైనస్, ఆ తర్వాత ప్లస్. అంటే మనం ఇక్కడ కింద నుంచి పైకి సింబల్స్ ఏదైతే ఉన్నాయో రాసుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఎంత ఉంది నంబరు 5 ఉంది, తర్వాత ఎంత ఉంది నంబరు 3 ఉంది, ఆ తర్వాత ఎంత ఉంది 2 ఉంది, లాస్ట్కి 1 ఉంది. రైట్, సేమ్ ప్రొసీజర్. 5 into 5 ఎంత అవుతుంది 25. సైన్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి 5 5s are 25. ఈ 25లో నుంచి మనము సబ్ట్రాక్ట్ చేద్దాం 1ని, అప్పుడు ఎంత వస్తుంది అంటే 24 వస్తుంది. నెక్స్ట్ 3ని 24తో మల్టిప్లై చేద్దాం. 3 24 72. ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి 72లో నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎంత అవుతుంది 67. నెక్స్ట్ 2ని 67తో మల్టిప్లై చేద్దాం. 2 67s 134. ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి 134లో నుంచి మనము 24ని సబ్ట్రాక్ట్ చేద్దాం. అప్పుడు ఎంత వచ్చింది మనకి 110 వచ్చింది. సో ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి నంబర్ ఎంత మనకి 1. సో మళ్ళీ 1 పెట్టి మల్టిప్లై చేద్దాం. 1 110s 110. దానికి ప్రీవియస్గా ఉన్న నంబర్ని ఏం చేయాలి మనం, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనము యాడ్ చేయాలి. 110 + 67 అంటే 177. రైట్, ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు కాబట్టి ఆన్సర్ ఫైనల్గా మనకు వచ్చినటువంటి నంబర్ ఎంత 177 డివైడెడ్ బై దానికి ప్రీవియస్గా ఉన్నటువంటి నంబర్ ఎంత 110. సో సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది 177/110. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైప్ 5. ఇది ప్లస్ సిరీసే. చూద్దాం లాస్ట్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఎంత 4/5 రాసుకుందాం. నంబర్ సేమ్ 4 and 5. నెక్స్ట్ అన్ని ప్లస్లే కాబట్టి ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ ప్లేస్ చేశాను. ఇక్కడ 1లో ఉన్నాయి కాబట్టి మనం నో నీడ్ టు రైట్. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేద్దామంటే ముందు దానికి ముందున్నటువంటి నంబర్ని యాడ్ చేద్దాం. 5 + 4 ఎంత అయింది 9 అయింది. సో ఇక్కడ ఎంత ఉంది నంబర్ 1 ఉంది కాబట్టి 9 అలాగే ఉంచేద్దాము. నెక్స్ట్ దానికి ముందున్నటువంటి నంబర్ ఎంత 5, దాన్ని యాడ్ చేసి ఇక్కడ ఎంత వస్తుంది మనకి 14 వస్తుంది. ఎంత వచ్చింది 14. సో ఈ 14ని మనకు ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది, ఇందాక 1 ఉంటే దాన్ని యాస్టీస్గా మనం వదిలేసాం, కానీ ఇక్కడ 2 ఉంది. సో 2 ఉంది కాబట్టి ఇక్కడ ఉంటేనేమో మనము మల్టిప్లై చేస్తున్నాం, బట్ ఇక్కడ ఉంటే ఏం చేయాలి అంటే డివైడ్ చేయాలి. సో 14 డివైడెడ్ బై 2 ఎంత అయింది 7 అయింది. 14 డివైడెడ్ బై 2 అంటే 7. అగైన్ దానికి ముందున్నటువంటి నంబర్ ఎంత 7కి ముందున్నటువంటి నంబర్ 9 16. సో మనకి ఫైనల్గా లాస్ట్గా వచ్చినటువంటి నంబర్ ఎంత 16, దానికి ప్రీవియస్ నంబర్ ఎంత 7. సో 16/7 అనేది మనకి ఈ టైప్ 5 ప్రాబ్లంకి ఆన్సర్. నెక్స్ట్ టైప్ 6. టైప్ 4 అండ్ టైప్ 5, 4 and 5. ఈ టైప్ 4 అండ్ టైప్ 5 మీకు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ టైప్ 6 అనేది ఈజీగా చేయొచ్చు. సో గైస్ మీరు దీన్ని ట్రై చేయండి. మీకు ఆన్సర్ ఎంతైతే వచ్చిందో దాన్ని మనకి కింద కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.